ఇరాన్లో మీద ఎవరైనా ఇరాక్ కనుక సరుకులు పంపిస్తే వాళ్ళ మీద 25% టారిఫ్లు వేస్తామని చెప్పింది కదా అమెరికా. వాస్తవంగా ప్రభుత్వానికి తరపున కాకుండా ప్రైవేట్ సంస్థలే ఈ సప్లైలు చేసేది. ఈ ప్రైవేట్ సంస్థలు ఎవరైతే మొన్ననే ఇరాన్లో ఈ గొడవలు జరగకముందు వెళ్ళినటువంటి, మన దగ్గర నుంచి బాస్మతి రైస్ వెళ్తే అక్కడ బిర్యానీ బాగా తింటుంటారు కాబట్టి అది కాస్త దాదాపుగా ఆ రోజునే చెప్పుకున్నాం కదా, వేల కోట్ల రూపాయల విలువైనటువంటి బియ్యం అక్కడ ఉండిపోయిందని చెప్పేసి పోర్టుల్లో. ఇప్పుడు ఆ బియ్యాన్ని వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు. ఎందుకయ్యా అంటే ఈ 25% టారిఫ్ భయంతో ఒకటైతే, ఇప్పుడు దానివల్ల ఇరాన్లో బియ్యం కొరత ఏర్పడుతుంది. బియ్యం కొరత కారణంగా ఒక్కసారిగా ఇరాన్లో ఇప్పటికే బియ్యం రేట్లు 100 నుంచి 200% పెరిగిపోయినాయి. దాంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిత్యావసర వస్తువులు, తినేటటువంటి ఆహారానికి తిప్పలు పడేటటువంటి పరిస్థితి అయితే వచ్చింది. దానికి పరిష్కారం ఏంటి అన్నటువంటిది ఏ ఒక్కళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి అన్నమాట.